गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। प्रथम महाकायं सूर्योपसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गणानां त्वा नमामहे करुणाकरस्तमं ज्येष्ठराजं गणानन्दं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवं तस्मै सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां ఆఖరి మనం తెలుసుకుంటుంది ఏంటంటే దేవి భాగవతంలో తన్మాత్రల గురించి తెలుసుకున్నాం. సత్వగుణంలో ఏముంటాయి, రజోగుణంలో ఏముంటాయి, తమోగుణంలో ఏముంటాయి. ఆ కాంబినేషన్స్ సత్వగుణం దేంతో తయారవుతుంది, రజోగుణం తెలుపుతారు, తమోగుణం దాని నుంచి పుట్టినవి ఏంటి అని తెలుసుకున్నాం. అయితే ఇవాళ రేపు లోకంలో విచిత్రంగా ఏంటంటే ఒకరికి జ్ఞానం ఉంది అంటే నమ్మేవాడు తక్కువ, లేనివాడు ఉందని చెప్పుకుంటాడు. అది కూడా జ్ఞానం లేనివాడు ఉందని చెప్పుకుంటాడు, ఉన్నవాడిని నమ్మేవాడు లేదు. ఇది ఉంది, రెండు ఉంది. లేనివాడు ఉందని చెప్పుకున్నా డేంజర్, జ్ఞానం ఉన్నవాడు మన చుట్టూ తిరిగిన వాడు గుర్తుపట్టకపోయినా కూడా డేంజర్. ఎలాగంటే రమణ మహర్షి గారు అంతర్జ్ఞాని, లోకం ఎలా ఉంటుందంటే ఆ జ్ఞానావస్థలో ఉండనీయకుండా బయటికి లాగాలని ట్రై చేస్తుంది లోకం. ఆ జ్ఞానావస్థలో వాడు ఉండని అవస్థ అంటే స్టేట్ అవస్థ అంటే ఉంటుందని కాదు, జ్ఞానంలో ఉన్నవాడిని ఆ సాధన మార్గంలో ఉండనీయకుండా లోకం బయటికి లాగాలని ప్రయత్నం చేస్తుంది. రమణ మహర్షి గారు శివలింగాన్ని పడుకున్నారా కూర్చొని రాళ్ళు పెట్టి కొట్టారు పిల్లలే. అంటే ఇది ఎలా ఉంటుంది, పిల్లలు కొట్టారు పెద్దవాళ్ళు కొట్టారని కాదు, లోకం ఏంటంటే నువ్వు అలా ఉండడానికి వీల్లేదు, నువ్వు మాలో కలిసిపోవాలి. మాలో ఒకటిలా మెలుగుతుంటే ఒప్పుకుంటుంది, కానీ మాలోంచి సపరేట్ అవుతా అంటే ఒప్పుకోదు. అందుకని చాలామంది గురువులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సాధన మార్గం లోపలగా నడిచినా బయటికి మాత్రం సాధన చేసేవాళ్ళకి కనపడదు. చాలా మామూలుగా ఉంటాయి గొప్ప గొప్ప గురువులు. దానిలో మన ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు సద్గురు చూడడానికి మామూలుగా ఉంటారు, సాధన మార్గంలో చాలా డెప్త్లో ఉంటారు వాళ్ళ గురువులు. అలానే మళ్ళీ జ్వాలా ట్రస్ట్లో శ్రీధర్ గురుజీ గారు ఉన్నారు, వారు బయటికి కనపడడానికి ఎలా ఉంటారంటే చాలా మామూలుగా మన వాళ్ళే అనుకుంటారు. చూస్తే వాళ్ళు సాధనలో ఉన్నారు, పెద్ద గంటలు గోల్డ్ పెంచేసి ఇలాగో సాధనలో ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనలాంటి వాళ్ళు సాధనలో ముందుకెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, ఫస్ట్ పచ్చి కాయ, అదే పండుగ సాధన స్టార్ట్ అవ్వలేదు ఇంకా, పచ్చి కాయ. గురువులు పట్టుకొని సాధన చేయగానే కొంచెం కొంచెం పచ్చితనం పోయి పండుగ మారుతుంది, దూర అంటారు. అంటే కొంచెం పచ్చిగా కొంచెం పండుగ దూర. అప్పటికి ఎలా కనబడుతుంది, రెండుగా కనబడుతుంటాయి, లోకం కనబడుతుంది, సాధన కనబడుతుంది. వాళ్ళు లోకానికి డౌట్, వీడు సాధనలో ఉన్నాడా లోకంలో ఉన్నాడా అని డౌట్లో ఉంటాడు. వాడు ఇంటర్నల్ సాధన నడుస్తుంది, కానీ వాడు చూడడానికి ఎలా ఉన్నాడు, కొంచెం పచ్చిగా కొంచెం పండుగ దూరగా ఉన్నాడు. అంటే సాధనలో లేడు, ఇటు దీనిలో లేనట్టుగా కనబడతాడు. ఫస్ట్లో పచ్చిగా ఉన్నప్పుడు సాధనలో లేడు, వాడికి తెలియదు అసలు. పండుగ మారాడని చెప్పడానికి సాధన చేసి 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 ఇంకా లోకల్లా నడవడాల్సిన అవసరం లేకుండా పండిపోయి ఏదైతే నిజమైన తత్వం ఉందో ఆ తత్వంతో వెలుగుతారు. రమణ మహర్షి గారు అది పూర్తిగా పండిపోయిన వ్యవహారం. అంటే సాధనలో పండిపోయారు, ఇంకా వాళ్ళకి మళ్ళీ లోకంతో సంబంధం లేదు. లోకమే వాళ్ళ అండర్లోకి వస్తుంది, ఇక లోకమే వాళ్ళ అండర్లోకి వస్తుంది. దాసోహం అంటే లోకమే వాళ్ళ కాళ్ళ మీద పడిపోతుంది. శృంగేరి స్వామి గారి, కంచి పరమాచార్యుల వారి గారి ఎలా ఉన్నారు, ఒకప్పుడు కంచి పరమాచార్యుల వారికి కానీ కష్టమైంది. ఆయన చిన్నతనంలో సన్యాసం ఇచ్చారు, పీఠాలకు చేసి పెట్టారు. అందరు చుట్టూ ఉన్న వాళ్ళేమో అన్ని చదువు కానీ ఈయనేమో అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు, తెలుసుకోవాలి కదండి. మరి ఆపత్కాల సన్యాసం అన్నట్టుగా ఆయన కట్టమని తీసుకొచ్చి వెళ్ళిపోయారు, చిన్నతనంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు పీఠాలు. చుట్టూ ఉన్న వాళ్ళు మాట వెళ్ళి సతాయించేవాడు, ఈయనకేం తెలిసిలే అన్నట్టుగా. అంత చిన్నతనంలో చిన్న స్వామి పీఠాధిపతిగా ఉండి లోకం ఆయన చెప్పిన వాడి మీద నడుచుకునే విధంగా నడుచుకోవాలని ఎంత కష్టమైన పని స్వామికి. అలా ఒక్కొక్కసారి తేనె తినేసాడు, తేనె ఇట్లా తాగి రాసేసుకున్నాడు, తలుచుకుంటూ వచ్చేస్తుంది. అంటే ఏమైంది, చిన్న ఏజ్లో పండారు, లోకం మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. అది అలా పాసిబుల్ ఇంపాసిబుల్ అంటారు. అంటే ఎందుకు ఇంపాసిబుల్ అంటారు, వీడు కాలేదు కాబట్టి ఇంపాసిబుల్ అంటారు. నిజంగా వీడి కాకపోతే ఎవరు కాకపోతే రూలే ఉందా? అక్కడ యూనిక్ కారణ జన్ములు ఉంటారు. శంకరాచార్య వారు 5-6 కనకదార స్తోత్రం అలా వచ్చేసి ఇంపాసిబుల్ అంటే మూడు కూడా అంటారు, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. అలా ప్రూఫ్స్ ఉన్నవాడిని ఎవరు వాదించారు, ఎందుకంటే ప్రూఫ్ పిలిపించాడంటారు. కానీ కొత్తగా సాధన మార్గంలో ఉన్నవాడిని యాక్సెప్ట్ చేయడం ఇవాళ చాలా కష్టం. గుర్తించడం కష్టం, యాక్సెప్ట్ చేయడం కష్టం.
అయితే ఒకటి సాధన మార్గంలో ఉన్నాడు, ఎవడు యాక్సెప్ట్ చేసినా చేయకుండా వాడైతే పండి వెళ్ళిపోతాడు. లాస్ట్ వరకు అంటే వాడి నమ్మని వాడికి వాడి పట్టుదల వాడు ఉద్ధరించడంలో వాళ్ళ గురువుని ఫాలో అవ్వకుండా ఉన్నందుకు లాస్ట్ వాడికే. అందుకని శంకరాచార్య వారి శిష్యులు శంకరాచార్య వారి దగ్గర ఒకసారి కాపాలి వచ్చి తలకాయ కావాలి ఇప్పుడు తీసుకెళ్ళిపోతానంటే ఇవాళ వచ్చి మా శిష్యులు ఉన్నారు, రేపు వచ్చి పట్టుకోవాలి. శంకరాచార్య వారు ఒక్కరిగా ఉన్నప్పుడు వాడు కాపాలి వచ్చి పట్టుకెళ్దాం అనుకున్నప్పుడు ఎప్పుడే ఉన్న శిష్యుల్లో ఏం చేశారు, నరసింహస్వామి స్తోత్రం చెప్పారు. నరసింహం అక్కడ అడవులోంచి పెద్ద సింహం వచ్చి పట్టుకెళ్ళి నరసింహస్వామి పట్టుకెళ్ళి అంటే కాపాడడానికి గురువుని దేవుడు కూడా ఉన్నాడు కనుక గురువుని కాపాడడానికి. ఒక్కొక్కసారి గురువుని సతాయించిన వాళ్ళు భక్తుని సతాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. రామదాస్ చరిత్ర అన్నమయ్య చరిత్ర మనకి ఏం చెప్తుంది, భక్తులు జోలికి వెళ్ళకూడదు, భక్తుని పరీక్షాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు, నువ్వు చేతిలో తీసుకొని పనిష్మెంట్ ఇవ్వదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పలేము ఎవరిలో భక్తుడు ఉన్నాడు చెప్పుకుంటూ ఎందుకు చెప్తున్నామంటే ఉదాహరణ వినడం అదృష్టం, చెప్పేవాడికి వినేవాడు ఉండడం అదృష్టం, వినేవాడికి చెప్పేవాడు ఉండడం అదృష్టం. చెప్పేవాడు వినేవాడు లేకపోయినా వాడు చెప్పుకోగలడు, కానీ వినేవాడికి చెప్పేవాడు దొరకకపోతే దానికి దురదృష్టం ఇంకోటి లేదని చెప్తాను. ఇప్పుడు చెప్పేవాడు ఉన్నాడు వినేవాడు లేడు, ఏం చేస్తాడు, ఇంటిగా చదువుకుంటే హాయిగా తనే కరెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి మైండ్ కొట్టుకున్నప్పుడు ఇలా నడుస్తూ ఉంటుంది. అది ఒక సాధన కూర్చోవాలని మూసుకొని కూర్చుంటే సాధన కాదు. విన్నది ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే విన్నది చెయ్యనప్పుడు విని వేస్ట్. ఏమంటారంటే తీర్థయాత్రలో పోతాడు అన్ని పోతాడు, అవునా, రజోగుణం తమోగుణం సత్వగుణం అని తెలుసుకున్నాము దేనిలో, అవి ఇంకా డీటెయిల్గా తెలుసుకున్నాము. కానీ తీర్థయాత్రలకు వెళ్ళిన ఫలితం మనకు ఉండాలంటే నీలో మార్పు రావాలి కదా. మార్పే రానికి ఆడికి తీర్థయాత్రలు ఎందుకు పోయి రావాలంటే శరీరం కష్టపెట్టడానికి, డబ్బులు ఖర్చు చేయడానికి. నీలో కోపం కంట్రోల్ లేదు, కామ క్రోధ లోభ మోహ మదము మాత్సర్యం ఇవి కంట్రోల్ లేకుండా నువ్వు ఎన్ని తిరుపతులు పోతాయి ఏంటి, ఎన్ని కాశీలు పోతాయి ఏంటి అంటే నాకు కోపం పెట్టుకుందండి నేను కాశీ పోయి వేస్ట్ అండి అందుకే కాశీ పోవట్లే అని చెప్పకూడదు, తప్పు. కాశీ పోయేది పో, తిరుపతి పోయేది పో, తీర్థయాత్రలకు పో, కానీ ప్రయత్నపూర్వకంగా ఈ అవగుణాలను తీసుకోవాలి. ఏంటవి, కామ క్రోధ లోభ మోహ మదం వీటిలోంచి వాడి చెల్లెలు పోతాయి, ఇంకెన్నెన్నో వికారాలు. సరే, సూక్ష్మభూతాలైన తన్మాత్రలు పూర్వకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచీకరిస్తే మహాభూతోత్పత్తి జరుగుతుంది. వీటిల్లో ఉన్న మిశ్రమాలను 5 భాగాలుగా చేసి, అన్నింటిలోంచి తీసి 5 భాగాలుగా చేసి కలిపితే మహాభూతోత్పత్తి జరుగుతుంది, ఒక పిండం ఏర్పడుతుంది. ఏమి గుర్తున్నాడు కదా, చిన్న బయాలజీలో నేర్చుకున్నాను. ఎంబ్రియో ఫార్మింగ్ అలా అంత వస్తుంది ప్రాసెస్ అని. అలా ఆ కాంబినేషన్స్తో మహాభూతోత్పత్తి జరుగుతుంది ఎంబ్రియో ఫార్మింగ్. ఈ పంచీకరణ భేదం ఈ రీతిగా ఉంటుంది. సరే, రసతన్మాత్ర ఉంది అంటే, రసతన్మాత్ర అంటే నీరు, నాలిక కదా, దాన్ని మనస్సులో గ్రహించి ద్వైతాకల్పాన చేయాలి. అంటే దాన్ని మనసులో తలుచుకొని దాన్ని 2గా విభజించుకోవాలి. అనంతరం స్థూల జలం ఎలా ఏర్పడుతుందో ఆ విధంగా దాన్ని కల్పించాలి. ఆ కల్పన ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ డీటెయిల్ ఇస్తున్నారు. రసతన్మాత్రను చేసినట్లుగా అవశిష్ట భూత, ఇదంతా కొంచెం స్కిప్ చేస్తాను, భూత తన్మాత్రలను కూడా విధీకరించి వాటన్నిటి అందులో అర్ధభాగమైన సూక్ష్మాంశాన్ని వేరుగా నిర్మించి మిగిలిన అర్ధభాగాన్ని స్థూలాంశాన్ని మళ్ళీ వేరుగా 4 భాగాలు చేయాలి. అంటే ఒక్కొక్క భాగాల్లో ఒక పార్ట్ పక్కన పెట్టి మిగిలిన పార్ట్ని 4 పార్ట్స్గా చేయాలి. ఆ 4 పార్ట్స్ అంటే ఒక భూతం, ఒక మనం తన్మాత్రలో ఒక విశేషం తీసుకుంటే రసం గంధం అనుకున్నాం కదా, అలా రసం తీసుకొని రసాన్ని 5 భాగాలు చేసి ఒక భాగం పక్కన పెట్టాలి. రసంలోనే ఉంటుంది తన్మాత్రలో. మిగతా 4ని మిగతా వాటికి షేర్ చేయాలి, మిగతా 4కి 4 షేర్ చేయాలి. అలా ప్రతి దానిలో అలా కుక్క చేసుకుంటాం. అన్నింటినీ 5 భాగాలు చేయాలి. 5 ఉన్నాయి, 5ని 5 భాగాలు చేసి ఒక భాగం పక్కన పెడుతుండాలి, మిగతా 4 భాగాలు 4 కలిపాలి. మళ్ళీ గంధం 5 భాగాలు చేయాలి, ఒక భాగం పక్కన పెట్టి మిగతా 4 కలపాలి. అలా 5ని 5 భాగాలు చేస్తూ ఆ మిగతా వాటిని కలపాలి. అలా ఒక భూతం ఏర్పడుతుంది, మహాభూతం అంటే ప్రాణం, శరీరం ఏర్పడుతుంది. ఆ అంశాలను ప్రతి తన్మాత్రలోని సూక్ష్మాంశాల్లో మిశ్రమం చేయాలి. ఆ మిశ్రీకరణ విధానం చేత పంచభౌతికమైన ఈ దేహము పంచభూతాత్మకమైన బ్రహ్మాండం ఉత్పన్నం. ఈ దేహము బ్రహ్మాండం ఉత్పన్నం. ఈ పంచభూతాల నుంచి
ఒక వాయువు అందిస్తున్నదా 5 భాగాలు చేసి ఒక భాగం మిగతా 4 మిగతా 4 కలిపి అలా ప్రతి దానిలో మిక్సర్ ఏమన్నా కలిపి 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 అన్ని 5 అయితే పంచభూతాలతో తయారైన శరీరము మహా బ్రహ్మాండం ఏర్పడింది ఎర్త్ ప్లానెట్స్ అన్ని. అప్పుడు ఆ భూత విభాగంలో చైతన్యం ప్రవేశిస్తుంది. అలా రెడీగా ఉన్న దానిలో పరమాత్మ నుంచి జీవాత్మ చైతన్యం అంటే ఆ లైఫ్ అప్పుడు దానిలో ప్రవేశించింది. అప్పుడే మనం డాక్టర్స్ చెప్తారు కన్ఫర్మ్ అయ్యారు లోపల బేబీ ఉంది అని చెప్తారు. ఆ చైతన్య ప్రవేశం వల్ల అహం అనే తాదాత్మ్యం ప్రతీయమానం అవుతుంది. అప్పుడు ఆ చైతన్యం ప్రవేశించే వరకు శవం ఓన్లీ ఫ్లెష్ బట్ నాట్ అ బాడీ విత్ లైఫ్. చైతన్యం ప్రవేశించాక నేను అహం ఎవరు నేను మీరు అహం నేను అని వస్తుంది. ఆ స్థూల దేహమందు అభిమానంగా విశిష్ట చైతన్యాన్ని ఆదినారాయణ ఉంటారు. ఆదినారాయణ ఫస్ట్ వచ్చినవాడు అంటే ఆ చైతన్యం మీద ఫోకస్ ఉన్నవాడు. ఆ దేహంలో ఉన్న చైతన్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడిని ఆదినారాయణుడు అన్నారు. అలా ఘనీభూతమైన పంచీకరణ చేత భూత విభాగం దృఢమైన ఆకాశాల రూపంలో స్పష్టత్వం సంతరించుకున్న తర్వాత దానిలో శ్రద్ధాది గుణాలు ఏకైక వృద్ధి క్రమంలో విరాజిల్లుతూ ఉంటాయి. దాని తర్వాత అలా భూతం ఏర్పడింది. అలానే ఈ మహా సృష్టి ఏర్పడింది. దీనిలో శబ్దము రసం ఎలా డిసైడ్ చేశారు? శబ్దం, తర్వాత స్పర్శ, గంధ, రూపం ఇవి కూడా చేరుతాయి మెల్లగా. అందువల్ల మనకి ఒక్కొక్కటి ఆర్గన్ యాక్టివేట్ అవుతుంది. అదే ఎంబ్రియో డెవలప్మెంట్ చెప్తారు డాక్టర్. ఈ స్టేజ్కి వస్తాయి, ఈ స్టేజ్కి వస్తాయి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు లోపల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తున్నాడు లోపల. ఈ విభాగాలే నడుస్తున్నాయి. అందుకే వాడికి ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతుంది. అదేనా బయటికి వచ్చాక రసం మరి అప్పుడు నోట్లో వేయడు కదా, తల్లి ప్రేమించి వెళ్ళిందే నడుస్తుంది. అది కూడా రసం చెప్పచ్చు. ఆకాశానికి శబ్దమే కానీ మరో కూడా లేదు. ఆకాశానికి ఏం గుణం ఉంది? శబ్ద గుణం ఉంది. అందుకనే పువ్వు, తుమ్మెదలు, పువ్వు, దేవుడు పూలు వేయడానికి మన చెవులు, ఆకాశం, ఈ 3 గుర్తుపెట్టుకోండి. పువ్వులు, చెవి, ఆకాశం. అంటే మన దేహానికి, సృష్టికి, దైవత్వానికి లింక్ ఈ 3. ఆకాశం, పువ్వు, మన చెవి. వాయువులకు శబ్ద స్పర్శ. వాయువు 2 లక్షణాలు ఉన్నాయి. శబ్దం ఉంది, స్పర్శ కదా. వాయువుని దేంతో పోలుస్తాం? ముక్కు. అక్కడ ధూపం. అగ్నికి శబ్ద స్పర్శ రూపం 3 ఉన్నాయి. అగ్నికి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆకాశానికి శబ్దమే, రూపం ఉందా? తెలియదు. మిగతా ఏమున్నాయా? రసం ఉందా? గంధం ఉందా? ఏమి లేదు. ఆకాశానికి ఏముంది? శబ్దం ఒక్కటే ఉంది. అదే వాయువుకి శబ్దం సౌండ్ వస్తుంది కదా. అలానే స్పర్శ తగిలితే ఫీల్ అవుతున్నా కదా మనకి హార్ట్ స్పర్శ. అగ్నికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, కనబడుతుంది. అగ్ని అంటే ఏమైనా కాంబినేషన్ చూసారా ఎలా వస్తున్నాయి? ఒకదానికోటి కలుపుకుంటూ వస్తున్నాయి. మనం ఇందాక అదే కదా డివైడ్ చేసి 4 డివైడ్ చేసి వచ్చాం. అలా నీటికి ఏమున్నాయి? శబ్దము, స్పర్శ, రూప, రస. వాటర్ టేస్ట్ తెలుస్తుంది నోట్లో వస్తుంటే. ఫ్లూయిడిటీ, లిక్విడిటీ. భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, స్మెల్ కూడా ఉంది. అర్థమైందా? ఇలా అగ్నికి కళ్ళు, ఓకేనా? అలా భూమికి స్కిన్, గంధానికి స్కిన్తో సంబంధం, రసానికి నాటితో సంబంధం. ఇలా మన గుణాలు. ఆకాశం దేవుడి పూజలో ఒకదానికొకటి 3 లింక్ అయినాయి. దీన్ని బట్టి మన ధర్మం ఎంత గొప్ప చూడండి. జీవాత్మ, పరమాత్మ, పాంచభౌతిక దేహం, అలానే సృష్టితో సంబంధం, అది దైవంతో సంబంధం. అలా ఇది అది కలిపి దేవుడికి పూజ చేస్తున్నాం. అంటే ముగ్గురు వేరు కాదయా, కార్యమైన కేంద్రం ఒకటే చెప్పుకుంటూ నువ్వు పుట్టించావు కాబట్టి ఆకాశం, చెవి, పువ్వు, అవునా? వాయువు, ముక్కు, అలానే మనం ధూపం, భూమి, గంధం, గంధమే సమర్పిస్తున్న స్వామికి స్కిన్, చర్మం, అగ్ని, కళ్ళు, దీపం, మిగిలింది ఏంటి? ఇంకా రసం, వాటర్, ప్రసాదం, ప్రసాదం. ఈ విధమైన గుణ సమ్మేళనం చేత బ్రహ్మాండోత్పత్తి జరుగుతుంది. బ్రహ్మాండోత్పత్తి ఈ విధంగా జరుగుతుంది. ఒకదానికోటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో. సమస్త జీవరాశులు బ్రహ్మాండాంశ సముద్భవాలే, బ్రహ్మాండంలోంచి పుట్టినవే.
ఎలా పుడుతున్నాయి ఆయన అంటే ఈ 5 కలిసి మిక్సర్లో ఒకదానికోటి ఇందాక అనుకున్నాను కదా. ఆకాశం ఓన్లీ ఇయర్స్. ఏది శబ్దం, శబ్దం. ఆకాశంతో శబ్దం. తర్వాత ఏమనుకున్నాం? వాయు. వాయువు, స్పర్శ. శబ్ద స్పర్శ. తర్వాత అగ్ని, శబ్ద స్పర్శ స్పర్శ రూప. రూప. రసం, శబ్ద స్పర్శ రూప రసం. రసం. అదే నీరు, నీరు. తర్వాత భూమి, గంధం. భూమి. గంధ శబ్ద స్పర్శ రస గంధ రూపం. రూపం. ఇవన్నీ వచ్చాయి. ఈ కాంబినేషన్స్తోనే బ్రహ్మాండం నుంచి ఈ పిండాండం వస్తుంది. అదే అండాండం బ్రహ్మాండం నుంచి వస్తుంది. వాటి సంఖ్య 84 లక్షలు. 84 లక్షల జీవరాశి నిజాన్ని పుట్టాయి ఈ కాంబినేషన్స్తో అని సృష్టి క్రమాన్ని వివరించి కవలనాథుడు నారదులకు సత్వాది గుణత్వం యొక్క స్వరూపాన్ని ఇలా ఉపదేశించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తున్నారన్నప్పుడు పురాణ వాటికి ఇక్కడ శుభమవుతుంది. సర్వం శుభమావేశ్వర పాదాలు లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.